హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 19 నానగ్రామ్ కూడా అనమాట. ఇదే 19 కనెక్టివిటీ డైరెక్ట్గా మనకు గచ్చిబౌలికి ఉంటుంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి ఫస్ట్ వచ్చే కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 19 అనమాట. ఇక్కడ నుంచి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ చాలామంది నెక్స్ట్ ప్లేస్ వెళ్ళేది కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ. ఎక్కువ మంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న ప్లేస్ కూడా తుక్కుగూడ. అసలు తుక్కుగూడలో ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, తుక్కుగూడ ఏరియాలో ల్యాండ్ రేట్స్ ఏమున్నాయి, ఇక్కడ నుంచి ల్యాండ్ రేట్స్ ఎలాగో గచ్చిబౌలిలో ఇప్పుడు కొనాలి అని అంటే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే గచ్చిబౌలిలో ప్రజెంట్ ల్యాండ్ మినిమం స్టార్టింగ్ 3 లక్షల నుంచి గజం అయితే ఉంది. అలా చూసుకున్నట్టయితే మనం ఒక 100 గజాలు కొనాలంటే ఇంకా మీరు ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ విధంగా గచ్చిబౌలిలో ల్యాండ్ రేట్స్ అనేది పెరిగాయి అనమాట. ఇంకా నెక్స్ట్ 19 నుంచి కనెక్టివిటీ 18, 16, 14, 15 ఇలా చూసుకుంటే నెక్స్ట్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ మనకు 14 వస్తుంది. ఇక్కడ నుంచి మనకు తుక్కుగూడ కనెక్టివిటీ పరంగా జస్ట్ 25 to 30 మినిట్స్ డ్రైవ్లో మనం తుక్కుగూడ రీచ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తుక్కుగూడలో ల్యాండ్ రేట్స్ ఏమున్నాయి, అసలు తుక్కుగూడలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టొచ్చు, ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్ని డీటెయిల్ తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇది 19, ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అపార్ట్మెంట్ కాస్ట్ కానీ కూడా ఆల్మోస్ట్ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 19 ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు పుప్పాలగూడ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మై హోమ్ అవతార్ ఇటు చూసుకున్నట్టయితే మణికొండ, పుప్పాలగూడ ఈ ఏరియా కనెక్టివిటీ. ఇటు ఓఆర్ఆర్కి అటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు కోకాపేట కనెక్టివిటీ ఉంటుంది. ఆ ఏరియాలో ఇప్పుడు మనకు పుప్పాలగూడలో అపార్ట్మెంట్ దీని పక్కనే కనుక చూసుకున్నట్టయితే మనకు కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన అపర్ణ జెనోన్ ఉంది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది. సియాస్ ఐవా ఉంది అండ్ సుఖీ ఉబంటు ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్స్లలో ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకు 11,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ప్లస్సే మనకి ఇక్కడైతే చెప్తున్నారు. అలా ఈ ఏరియాని అయితే బాగా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో అపార్ట్మెంట్స్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. మంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మంచి కనెక్టివిటీ. ఇటు కోకాపేట్ నెక్స్ట్ అటువైపు కనుక చూసుకున్నట్టయితే కోకాపేట్లో కూడా ఆల్మోస్ట్ మనకు అవే ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకు డిఎస్ఆర్ వాళ్ళది. ఆల్మోస్ట్ ఇందులో 15,999 ఎస్ఎఫ్టీ తోటి అపార్ట్మెంట్స్లో మనకు సైజెస్ ఉంటాయి అనమాట. ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే అంత స్పేషియస్గా ఉంటుంది. ఇందులో కూడా చాలా లగ్జరీ ఆల్మోస్ట్ మనకు 15,000 to 16,000 ప్లస్సే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకైతే ఆల్రెడీ పెట్టలేము కూడా, కొత్తగా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఈ ఏరియాలో పెట్టలేరు. నెక్స్ట్ ఇంకా కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే అటు తెల్లాపూర్ వైపు వెళ్తున్నారు, ఇంకా కొల్లూరు ఈ ఏరియాని అయితే చాలామంది వెళ్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే చూసారు కదా, మెయిన్గా అందరు తుక్కుగూడకి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అని మెయిన్ రీజన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడు లగ్జరీ అపార్ట్మెంట్, మంచి స్పేషియస్గా ఉన్న అపార్ట్మెంట్ ఒక 3,000 ఎస్ఎఫ్టీ 2,500 ఎస్ఎఫ్టీ అంత పెద్ద ఎస్ఎఫ్టీస్ అపార్ట్మెంట్ కొనాలి, ఒక ఫ్లాట్ కొనాలి అంటే ఆల్మోస్ట్ 3 నుంచి 3.5 కోట్లు అయితే ఇక్కడ పడుతుంది. ఇంకెక్కువ కూడా పడుతుంది, 4-5 కోట్ల వరకు కూడా మనకి ఇక్కడ అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. మన ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ఈ సరౌండింగ్లో చూసుకున్నట్టయితే లగ్జరీ అపార్ట్మెంట్లు. ఇక్కడ విల్లా కొనేంతనైతే ఇప్పుడు ప్రజెంట్ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 30 నుంచి 40 కోట్ల పైనే మనకి ఏరియాలలో విల్లాలు ఉన్నాయి. రఫ్గా చూసుకున్నా కానీ ఇంకా ఏదైనా ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ 20 కోట్లు అయితే మినిమం స్టార్టింగ్ విల్లాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు విల్లా లివింగ్ కావాలి, విల్లాలో ఉండాలి అనే కస్టమర్లు ఎక్కువగా చూజ్ చేసుకునే నెక్స్ట్ ప్లేస్ కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్టివిటీ వీటిని చూసుకున్నట్టయితే నెక్స్ట్ మంచి తుక్కుగూడ కనెక్టివిటీ చాలా బాగుంటుంది అనమాట. ఆ తుక్కుగూడ కనెక్టివిటీ మెయిన్గా ఎందుకు చూజ్ చేసుకుంటారు, మధ్యలో ఇంకా 2-3 కనెక్టివిటీస్ ఉన్నాయి కదా, ఆ ఓఆర్ఆర్లో ఎందుకు చూజ్ చేసుకోరు అంటే తుక్కుగూడ మెయిన్ కనెక్టివిటీ నుంచి మనకు ఓఆర్ఆర్ మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది. 10 to 15 మినిట్స్ డ్రైవ్ లోపు మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. మంచి నేషనల్ హైవే శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ మళ్ళీ తుక్కుగూడ కనెక్టివిటీ, ఆల్మోస్ట్ ఫ్యూచర్ సిటీ తుక్కుగూడకు కనెక్టివిటీ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ హైవే కనెక్టివిటీ తోటే మనం మెయిన్గా శ్రీశైలం హైవే నుంచి మనం ఫ్యూచర్ సిటీకి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఆ ఏరియా కూడా చాలా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. మనకి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా 19 తర్వాత నెక్స్ట్ మనం ఫ్యూచర్ సిటీకి వెళ్ళే కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 ఇది చూస్తున్నారు కదా, ఇది 18. ఈ 18 కూడా ఈ ఏరియాలో కూడా మనకు ల్యాండ్ కాస్ట్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. నెక్స్ట్ గచ్చిబౌలి తర్వాత తొందరగా వచ్చే ఓఆర్ఆర్ కనెక్టివిటీ కాబట్టి ఇక్కడ కూడా ల్యాండ్ కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కానీ ఎక్కువగా ఇన్వెస్టర్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ కనెక్టివిటీ పరంగా కూడా చూసుకున్నా కానీ మనకు ఆ ఏరియా ఫ్యూచర్ సిటీ, ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఆ తుక్కుగూడలో కూడా బాగా డెవలప్ అయింది. ఫ్యాబ్ సిటీ కానీ, ఆ పక్కనే మహేశ్వరం వచ్చేసి ఈ సిటీ కానీ, ఈ విధంగా చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అక్కడ ల్యాండ్ ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు
ఇప్పుడు తుక్కుగూడలో కొత్తగా ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అనేది ఏవీ లేవు. నెక్స్ట్ తుక్కుగూడ తర్వాత నెక్స్ట్ మొత్తం మూవ్ అవుతూ మనకు అటు ఫ్యూచర్ సిటీ వరకు ఎక్స్పెండ్ అయింది. ఫ్యూచర్ సిటీ ఏరియాలోనే మనకి ఎక్కువ ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. తుక్కుగూడలో ఇప్పుడు ల్యాండ్ కొనాలంటే తుక్కుగూడ కూడా ఇప్పుడు మరీ ఏం తక్కువ ప్రైజెస్ ఏం లేదు. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ ప్లాట్లో కనుక చూసుకున్నట్టయితే గజం కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు 1,00,000 పైనే ఉంది. అంటే మినిమం 80-90 వేల నుంచి స్టార్ట్ అవుతూ 1,00,000-1,50,000 రోడ్ ఫేసింగ్ని బట్టి కమర్షియల్ బిట్టా, రెసిడెన్షియలా, ఇన్సైడ్ ప్లాట్సా, లేదంటే అపార్ట్మెంట్స్ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్సా, అలా చూసుకున్నట్టయితే కొత్త వెంచర్లు అయితే లేవు. మనకు ఫ్యూచర్లో కూడా తుక్కుగూడ ఏరియాలో కొత్తగా ఇప్పుడు వెంచర్లు వచ్చే అవకాశాలు లేవు. అక్కడ ల్యాండ్స్ అయితే లేవు. నెక్స్ట్ మొత్తం ఎక్స్పెండ్ అంతా మన కడతాల వరకు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, మీర్ ఖాన్పేట, అటు మళ్ళీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 తర్వాత నెక్స్ట్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తర్వాత నెక్స్ట్ కనెక్టివిటీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల టాటా ఇంటర్చేంజ్. ఆ ఏరియా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆ ఏరియా ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది? ఆ పక్కనే వచ్చేసి మనకు 12కు 13కి మధ్యలో ఆదిబట్ల, టీసీఎస్, కొంగరకలాను, ఫ్యాక్స్కాన్ కంపెనీ, ఈ విధంగా ఆ రంగారెడ్డి కలెక్టరేటు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అక్కడ కూడా ఎకరం వచ్చేసి దగ్గర మనకు 6 నుంచి 10 కోట్ల మధ్యలో అక్కడ ఎకరం అయితే వలుకుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీలోనే ఆల్మోస్ట్ 7 నుంచి 8 కోట్ల ఎబోనే మనకు ఎకరం అయితే ఉందన్నమాట ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. అక్కడ ఓపెన్ ప్లాట్లు అయితే చాలామంది ఇప్పుడు మేము కొన్ని ఫ్యూచర్ సిటీలో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటున్నాము. ఇప్పుడు అక్కడ హెచ్ఎండిఏ ల్యాండ్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 30-32 వేలకు గజం అయితే హెచ్ఎండిఏ ఉందన్నమాట. నార్మల్గా డిటీసీపీ కనుక చూసుకున్నట్టయితే రఫ్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 18,000 వరకు కూడా మనకు డిటీసీపీ ప్లాట్స్ అయితే ఫ్యూచర్ సిటీకి నియర్ బై దొరుకుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్సిడిఏ అయింది. రీసెంట్గా ఎఫ్సిడిఏ ఆఫీస్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎఫ్సిడిఏ పరిధిలోనే నెక్స్ట్ వచ్చేసి అప్రూవల్స్ అనేది కూడా వస్తుంది ఫ్యూచర్ సిటీ ఏరియాలో కనుక చూసుకున్నాం. ఇంకా ఏది ఉన్నా కానీ ఆ ఏరియా కనెక్టివిటీ మనం మొత్తం ఫ్యూచర్ సిటీ కిందనే చూసుకొని అక్కడ అలా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనే కోణంలోనే ఇప్పుడు ఎక్కువగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే 200 ఫీట్ రోడ్ హైవే మన కందుకూరు ఎక్స్ రోడ్ నుంచి అటు యాచారం నుంచి యాచారం వరకు కూడా మనకు కంప్లీట్గా ఉంటుంది. అంటే ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది, అటు వచ్చేసి నాగార్జున సాగర్ హైవే కనెక్టివిటీ, ఈ 2 హైవే కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అడుగుతున్నారు 8,000 గజం దొరుకుతుందా? ఫ్యూచర్ సిటీలో 7,000కు 8,000కు గజాలు అయితే ఓపెన్ ప్లాట్స్ లేవండి. ఆల్మోస్ట్ మనకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే ఒక ఓపెన్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 20,000 నుంచి 30,000 పైనే ఉందన్నమాట గజానికి కనుక చూసుకున్నట్టయితే. అది హెచ్ఎండిఏలో అయితే 30,000 పైన, మనకు డిటీసీపీ అలా చూసుకున్నట్టయితే 18 నుంచి 20,000 మధ్యలో డిటీసీపీ ప్లాట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇంకా కొత్తగా వెంచర్స్ వస్తున్నాయి. కొత్త వెంచర్స్లలో కూడా మనకు ఫ్యూచర్ సిటీ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే అప్కమింగ్ వెంచర్స్లలో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 20-25+ మనకైతే అప్కమింగ్ వెంచర్స్లలో కూడా ఓపెన్ ప్లాట్స్ కాస్ట్ ఉన్నాయి. మనకు మెయిన్గా ఫ్యూచర్ సిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎఫ్సిడిఏ ఆఫీసు, మీర్ ఖాన్పేట, అమెజాన్ డేటా సెంటరు, అక్కడే మనకు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా వస్తుంది కాబట్టి ఆ గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ, ఆ రోడ్ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మేము గ్రీన్ఫీల్డ్ హైవే ఎలా జరుగుతున్నాయి, రోడ్ వర్క్స్ ఇన్సైడ్ అన్నీ చూపెట్టాము. మనకు రీసెంట్గా కూడా మనం దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, అది కూడా ఒకసారి చూడండి. చూస్తే రోడ్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి. రీసెంట్గా ఎఫ్సిడిఏ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి ఆ తర్వాత కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మేము లాస్ట్ టైం వీడియో చేసాం అనమాట. అలా చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు మొత్తం ఫ్యూచర్ సిటీ తుక్కుగూడ ఈ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. ఇంకా అసలు విషయానికి వస్తే తుక్కుగూడలో అసలు చాలామంది విల్లాస్ కాస్ట్ ఫోన్ చేసి అడుగుతుంటారు. అంటే కొంతమందికి మార్కెట్ ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనే సిచ్యువేషన్ చాలామందికి అర్థం అవ్వట్లేదు అనమాట. ₹1,00,00,000 తుక్కుగూడలో విల్లా దొరుకుతుందా, ₹1,50,00,000 తుక్కుగూడలో విల్లా దొరుకుతుందా అని అడుగుతుంటారు అనమాట. అంటే అలా అడుగుతున్నారంటే వాళ్ళ తప్పని కాదు, కానీ నార్మల్గా చెప్తున్నాం ఏంటంటే తుక్కుగూడలో 1,00,00,000-1,50,000 అయితే ప్రజెంట్ విల్లాలు లేవండి. 1,00,00,000 పెడితే తుక్కుగూడలో ఓన్లీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్, అది కూడా నార్మల్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ వస్తున్నాయి. అక్కడ ఇంకా విల్లాల విషయానికి వస్తే మనకు ప్రజెంట్ అయితే తుక్కుగూడలో నార్మల్గా విల్లా ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి తుక్కుగూడలో కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ కనెక్టివిటీ నుంచి 12,000, 13,000 అలా ఎస్ఎఫ్టీ కాస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. నార్మల్గా మనకు ఇప్పుడు ఒక 180 గజాల విల్లా ఉందనుకోండి, అది వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఇక్కడ త్రిప్లెక్స్ విల్లాస్ ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. త్రిప్లెక్స్ కనుక చూసుకున్నట్టయితే ఏ విల్లా తీసుకున్నా 3,000 ఎస్ఎఫ్టీ రఫ్గా ఉంటుంది అనమాట. నార్మల్గా స్టార్టింగ్ విల్లా సైజ్ కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ టు రావిర్యాల కనుక ఈ బెల్ట్లో కనుక చూసుకున్నట్టయితే రఫ్గా మనకు ఓటీపీ ఆప్షన్లో వెళ్తే 2
రఫ్గా 2 to 2.1 అంటే 2,10,00,000 అట్లా ఓటీపీ ఆప్షన్లో విల్లాస్ దొరుకుతున్నాయి. లేదు బ్యాంక్ లోన్లో వెళ్ళాలి అని అంటే 2.6, 2.7, 2.8 అక్కడ అంటే 180 గజాలది చెప్తున్నాను నేను ఇప్పుడు. అదే 200 గజాలకు వెళ్ళారనుకోండి మనకి ఎస్ఎఫ్టీ కూడా పెరుగుతుంది కాబట్టి అప్పుడు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు తుక్కుగూడ ఏరియా నుంచి మినిమం 3-3.5 కోట్లు లేనిది మాత్రం ఆ ఏరియాలో రఫ్గానైనా నార్మల్గానైనా అక్కడ అసలు విల్లాలు దొరికే ఛాన్సెస్ లేదన్నమాట. మినిమం 3 కోట్లే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు రావిర్యాల టు మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 14 to 13 ఈ మధ్యలో కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ మనకు ఉన్నాయి. అందులో కూడా ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే రఫ్గా ఈ రావిర్యాల కనెక్టివిటీలో కనుక చూసుకున్నట్టయితే 9,000, 9,500, 10,000 కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అక్కడైతేనే 3-3.5 కోట్లు 4 కోట్ల వరకు దొరుకుతుంది. కంపల్సరీ మాకు తుక్కుగూడలోనే మంచి ప్రీమియం విల్లాస్ కావాలి, లగ్జరీ విల్లాస్ కావాలి, చాలా స్పేషియస్గా ఉండాలి అని అనుకుంటే తుక్కుగూడలో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో కనుక చూసుకున్నట్టయితే 4.5 కోట్ల నుంచి మనకు విల్లా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందండి, ఇప్పుడు ఒకటి అప్కమింగ్ కొత్తగా ప్రాజెక్టు, అది 32 acresలో ఆ ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు మినిమం 468 గజాలతో మనకు ల్యాండ్ వస్తారు. అందులో కనుక చూసుకున్నట్టయితే 6,669 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అన్నమాట సైజ్ కనుక చూసుకున్నట్టయితే. దానిలో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకు వాళ్ళు ఓటీపీలో వెళ్తే కనుక మనకు 8,500 ప్లస్ నుంచి అయితే మనకు చెప్తున్నారు. బ్యాంక్ లోన్కి వెళ్తే కనుక 12,000 చెప్తున్నారు. అంటే రఫ్గా చేసుకున్నా కానీ ఓటీపీలో కొంటే కనుక 5 నుంచి 5.5 కోట్లు మనకు ఓటీపీలో పడుతుంది. బ్యాంక్ లోన్లో వెళ్తే కనుక మనకు ఆల్మోస్ట్ ఒక 8.5 నుంచి 9 కోట్ల వరకు మనకు బ్యాంక్ లోన్లో పడుతుంది అనమాట. అలా ఓఆర్ఆర్కి దగ్గరలో అంటే ఎగ్జిట్ నెంబర్ 14 దిగగానే జస్ట్ 2 minutes డ్రైవ్లో ఉండే విధంగా విల్లా ప్రాజెక్టుల కాస్ట్లు మాత్రం అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ నుంచి ఇటు మహేశ్వరం కమాన్ కానీ మహేశ్వరం కమాన్ వరకు కూడా ఉన్న విల్లా ప్రాజెక్టులలో కూడా ఆల్మోస్ట్ ప్రైస్ 5 CR ఎబోనే మనకైతే ఉంది. మనకు మహేశ్వరంలో ఉన్న కమ్యూనిటీస్ కూడా చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 2.8, 3 CR, 3.5, 4 CR వరకు కూడా మనకు ఆ ఏరియాలో ఉన్నాయి. అంతెందుకు మహేశ్వరంలో కూడా కొన్ని ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కడుతున్నారు. అక్కడ కూడా మనకు 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు కూడా విల్లా కాస్ట్లు ఉండే విధంగా ప్రీమియం కూడా కడుతున్నారు అన్నమాట. ఇప్పుడు మనకు లేమూరు రోడ్ ఒకటి మధ్యలో రాచలూరు ఉంటుంది. ఈ రోడ్డు కనెక్టివిటీలో కొన్ని ప్రాజెక్టులు విల్లాస్ ఉన్నాయి కానీ అక్కడ కూడా మనకు 3-3.5 కోట్లు, 4 కోట్లు కూడా మనకు ఆ ఏరియాలో కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తుక్కుగూడ టు శ్రీశైలం హైవే కనెక్టివిటీలో ఎక్కడ విల్లాస్ తీసుకున్నా కానీ అప్రాక్సిమేట్లీ మనకు 3.5-4 కోట్ల పైనే పెట్టుకోవాలి. ఇటు రావిర్యాల ఇటు తీసుకున్నట్టయితే ఒక 2.5 నుంచి 3 CR, 3.5 CR అంటే విల్లా సైజుని బట్టి నార్మల్ స్టాండర్డ్ సైజ్ తీసుకుంటే కనుక మినిమం 2.5 కోట్ల వరకు అయితే మనం విల్లా కొనుక్కోవచ్చు అనమాట. ఈ తుక్కుగూడ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఈ రావిర్యాల కనెక్టివిటీతో మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 15 ఇది పెద్ద గోల్కొండ రోడ్ అంటారు. మనం స్ట్రైట్గా వెళ్తే కనుక మనకు నెక్స్ట్ వచ్చేసి 14 వస్తుంది తుక్కుగూడ కనుక చూసుకున్నట్టయితే. మనకి ఇక్కడ నుంచి ఇది బెంగళూరు హైవే కనెక్టివిటీ అన్నమాట. ఇక్కడ నుంచి తిరిగినట్టయితే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అది షాద్నగర్ రోడ్ కనెక్టివిటీ అంటారు. చాలా ఎక్కువ మందికి అర్థమయ్యేదైతే షాద్నగర్ రోడ్ అన్నట్టు, అదాన్నే బెంగళూరు హైవే అంటారు. ఇప్పుడు అది కూడా మంచి డెవలప్మెంట్ ఏరియా. ఆరో ఏరియాలో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు మనకు. కాకపోతే నెక్స్ట్ ఈజీ కనెక్టివిటీ విల్లాస్కి అపార్ట్మెంట్స్కి అయితే ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ అని చెప్పొచ్చు అనమాట. మనం ఒకసారి తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఏముంది ఒకసారి అక్కడ దిగాక అక్కడ కనెక్టివిటీ నుంచి అవన్నీ కూడా చూపెడుతూ ఉంటాము. మీకు ఇప్పటివరకు విల్లాస్ ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చెప్పాము. అపార్ట్మెంట్ ప్రైజెస్ ఏమున్నాయి మనకు గచ్చిబౌలి టు ఇక్కడ వరకు కూడా అసలు ఏమేమి జరుగుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఎగ్జిట్ 14కి అయితే వచ్చాము. మనకు ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 19 నానగ్రామ్ కూడా నుంచి ఇక్కడికి మనకు ఎగ్జాక్ట్గా ఒక 25 to 30 minutes పడుతుంది. రఫ్గా మంచి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక 20 minutesలో రీచ్ అవ్వచ్చు. నార్మల్గా మనం వచ్చినా కానీ ఆల్మోస్ట్ ఒక 30 minutes లోపు రీచ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే కంప్లీట్గా మంచి కనెక్టివిటీ ఉంటుంది, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఈజీ కనెక్టివిటీ. అందుకనే ఎక్కువ మంది కూడా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ తోటే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఓఆర్ఆర్ కూడా మనకు అక్కడ నుంచి ప్రైజెస్ ఏమున్నాయి, కనెక్టివిటీ కూడా మీకు ఇంకా లాస్ట్ టైం కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు కూడా మనకు మెయిన్గా ఏముంటుంది కంప్లీట్గా కూడా మనకు కడతాల వరకు కూడా ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఏమున్నాయి ఏంటి, అసలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి స్కోప్ ఏమున్నది ఏంటి అనేది కూడా మనం చాలా వీడియోస్లో కూడా మేము ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. ఈ ఏరియాలో కూడా మనకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. మనకు లైక్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టులు కూడా మనకి ఈ ఏరియా బేస్ చేసుకొని ఉన్నాయన్నమాట.
మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14. ఇక్కడ నుంచే మనకి ఇటు సర్వీస్ రోడ్ కనెక్టివిటీ, శ్రీశైలం హైవే కనెక్టివిటీకి ఇక్కడ నుంచే వెళ్తుంటాం అనమాట. మనకు ఫ్యూచర్ సిటీకి కూడా వెళ్ళాలన్నా కానీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 మెయిన్ కీ పాయింట్. నెక్స్ట్ 13 గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ అయితే కనుక ఆ కంప్లీట్ హైవే పేస్ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంకా వెళ్ళాలి అని అనుకుంటే కనుక నెక్స్ట్ మెయిన్ కీ ఇదే మనకు టోల్ అన్నమాట. ఇక్కడే సర్వీస్ రోడ్ నుంచి మనం ఇటు మన శ్రీశైలం హైవే రోడ్డుకి అయితే వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు 19 కనెక్టివిటీ పరంగా ఇదే ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకు ఈ 14 చుట్టుపక్కల తీసుకున్నా కానీ మనకు ఉంటుంది అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా మనకు తుక్కుగూడ వచ్చేసి పురపాలక సంఘం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళామనుకోండి ఎయిర్పోర్ట్ రోడ్ వస్తుంది, రైట్ వెళ్ళినట్టయితే మనకు శ్రీశైలం హైవే వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, స్ట్రైట్గా వస్తే సర్వీస్ రోడ్ నుంచి మనకు ఆదిబట్ల, రావిర్యాల, నెక్స్ట్ కనెక్టివిటీ వండర్లా, రావిర్యాల, ఆదిబట్ల కనెక్టివిటీ మనం స్ట్రైట్గా వెళ్తే కనుక వస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఈ ఏరియా అనమాట. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13, 14 దిగిన తర్వాత ఒకవేళ 13 అప్ ఎక్కాలంటే కనుక అక్కడ నుంచి అలా ఓఆర్ఆర్ అటు వెళ్ళి మనం వెళ్ళొచ్చు అనమాట. ఈ స్ట్రైట్గా వెళ్తే సర్వీస్ రోడ్డు. ఇదంతా మనకు నెక్స్ట్ రావిర్యాల కనెక్టివిటీ ఉంటుంది. తుక్కుగూడ నుంచి మెయిన్ కనెక్టివిటీ నుంచి చూసుకున్నట్టయితే ఈ సర్వీస్ రోడ్ నుంచి మనకు రావిర్యాల వెళ్ళొచ్చు. ఈ రోడ్లో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 9,000-9,500 మనకు ఎస్ఎఫ్టీస్ అయితే కాస్ట్ అయితే ఫర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ 9,000-9,500 అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ సర్వీస్ రోడ్డు బేస్ చేసుకొని మనకు ఒక 3-4 విల్లా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మనకు అప్రాక్సిమేట్లీ బడ్జెట్ వచ్చేసి 2 కోట్లు ఉంటుంది. అంటే ఓటీపీలో 2 కోట్లు పెట్టవచ్చు. అది లేదు బ్యాంక్ లోన్లో వెళ్ళాలి అని అనుకుంటే కనుక 2,80,00,000, 2,90,00,000 అలా. అంటే స్లైట్లీ నెగోషియబుల్స్ కూడా ఉంటాయి. మినిమం సైజు 180 స్క్వేర్ యార్డ్స్ అయితే మీకు ఒక విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్ కూడా చూపెడతాను. అది వచ్చేసి మనకు 180 స్క్వేర్ యార్డ్ తోటి విల్లా ఉంటుంది, 3,000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. అందులో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 8,500 to 9,000 అలా ఉందన్నమాట. 8,500 మనకు బ్యాంక్ లోన్లో 20-80%లో మనం పేమెంట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఆ 3,000 ఎస్ఎఫ్టీలో మనకు విల్లా ఉంటుంది, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది, వండర్లా పక్కనే ఆనుకొని కూడా ఉంటుంది అనమాట. ఇలా చాలా ఉన్నాయి ఈ ఏరియాలో విల్లా కమ్యూనిటీస్. ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే ఇది మొత్తం సర్వీస్ రోడ్డే అంటారు. మనకు మంచి చాలా నీట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇలాంటి ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.